అలాగే స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జ్యోతి ప్రజలతో జ్యోతి ప్రజల కార్యక్రమం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగమ్యం అమరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామం పాతు సరస్వతి యాకుందే యాజతి అతతో మా సత్యమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృదంగం. బడిపాట కార్యక్రమానికి జడ్పీ సంఘం మరియు ప్రాథమిక పాఠశాల అంకపూరు ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి మన స్థానిక గ్రామ వాస్తవులైనటువంటి గౌరవనీయులు పెద్దలు, అదేవిధంగా వేదికమైనటువంటి పెద్దలు ఎంపీడీఓ బ్రహ్మానందం సార్ గారు, ఎంఈఓ రాజగంగారాం సార్, ఏపీఎం గంగారాం సార్ గారు స్వాగతం. విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, అయితే మన అంకాపూర్ అనేటువంటి ఆదర్శ గ్రామం, ఈ ఆదర్శ గ్రామాన్ని గత 1.5 years బ్యాక్ ఆంధ్రప్రదేశ్లో కొమ్మలపల్లి పాఠశాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది సార్. అంతకుముందు 83 మంది మాత్రమే ఉన్నటువంటి పాఠశాలలో మేమందరం మీటింగ్ తిరిగి అందరినీ కన్విన్స్ చేసి లాస్ట్ ఇయర్ 127 నుంచి రావడం జరిగింది. ఆ విధంగా తీసుకొచ్చి అదేవిధంగా మన పాఠశాలలో 11 మంది ఉత్తీర్ణులు రావడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మండలంలోనే 2వ టాపర్గా 585 మార్కులతో మా గ్రామానికి మండలంలో మొదటి స్థానం మన ఎంఈఓ గారు అయినటువంటి రాజగంగారాం సార్ స్కూల్లో వచ్చినటువంటి అబ్బాయి 560 మార్కులతో మొదటి స్థానం సంపాదిస్తే ఈ అమ్మాయి 2వ స్థానంలో రావడం జరిగింది. ఇది మా ఉపాధ్యాయుల యొక్క అంకిత భావానికి వాళ్ళు చేసినటువంటి కృషి యొక్క ఫలితమని మీ సహాయ సహకారంతో ఈ పాఠశాలలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. మా పాఠశాలకు మీరు సహకరించినందుకు మీకు ప్రత్యేకమైన బడిపాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంకాపూర్ పాఠశాలకి గౌరవ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా బడిపాటలో పాల్గొంటున్నారని చెప్పేసి మాకు ఆదేశించడం జరిగింది. తదనుగుణంగా మన సార్ గారు ఈరోజు కార్యక్రమాల్లో పాల్గొనడానికి సార్ సమర్థతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సార్ అంకాపూర్ విలేజ్ అనేది హ్యాబిటేషన్ చాలా పెద్ద హ్యాబిటేషన్. ఇందులో భాగంగా మనకి డిపార్ట్మెంట్కి సంబంధించింది ఎక్కడ కూడా పిల్లలకి యాక్సెస్ దూరం ఉండకుండా చేయడానికి ప్రతి ఏరియాలో కూడా గతంలో మనకి పాఠశాల స్థాపించడం జరిగింది. సో ఈ ఏరియాలో మనకి హై స్కూల్ ప్రైమరీ సేమ్ డివిజన్లో ఉంటుంది సార్. అలాగే ఎస్సీ కాలనీలో ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. అలాగే మనకి బీసీ కాలనీలో రోడ్ ఆవాలా బీసీ కాలనీలో కూడా ఒక ఉర్దూ మీడియం పాఠశాల అలాగే ఒక ప్రైమరీ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఈ రకంగా మండలంలో ఎక్కడ లేని ఏ విలేజ్ కూడా లేనట్టుగా మన విలేజ్లో మాత్రం 4 ప్రైమరీ పాఠశాలలు ఒక హై స్కూల్ నడపడం జరుగుతున్నాయి సార్. సో మన దగ్గర వచ్చేసి మరి గతంలో మంచి కంప్లిమెంట్ గల స్టాఫ్ ఉన్నారు. అలాగే సమర్థమైనటువంటి ప్రధానోపాధ్యాయులు మన గ్రామంలో మన సార్లు వచ్చిన నుంచి కూడా మన గ్రామంలో స్ట్రెంత్ అంటే లాస్ట్ బిఫోర్ ఇయర్ కంటే మన స్ట్రెంత్ లాస్ట్ ఇయర్ పెరగడం జరిగింది. ఈసారి కూడా సార్ బడిపాట కార్యక్రమం 6 నుంచి మనం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. కానీ మన మండలం ఏం చేసాం సార్ అంటే సో ఏప్రిల్ 23 లాస్ట్ వరకు లేదు సార్. 24 నుంచి సెలవు. మేము 25th ఏప్రిల్ 25th
నుంచి మేము బడిబాట స్టార్ట్ చేస్తాం సార్. అంటే పై నుంచి ఆదేశం రాకుండా కానీ ఓన్గా మనం రిసీవ్ చేసుకునే హెడ్ మాస్టర్లు ఉపాధ్యాయులందరూ కూడా కలిసికట్టుగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ, అలాగే మనకి ఉపాధ్యాయుల ప్రాంతానికి వెళ్తూ, అలాగే బీడీ రోడ్స్ మిడిల్ కార్ఖానాలోకి వెళ్తూ, అలాగే షాప్ కీపర్స్ వెండర్స్ దగ్గరికి వెళ్తూ వారి పిల్లల్ని మోటివేట్ చేసి పాఠశాలకు రావాల్సిందిగా మరి ప్రభుత్వ పథకాలు వెళ్తున్నాయో వాళ్ళకి వివరించేసి మోటివేట్ చేసి మరి పిల్లలు రప్పించే రకంగా మనకి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది సార్. సో మనకి ఈ ఒక వీక్ డేస్ 10 days మనకి మండలంలో మొత్తం ఎంత సండే జరిగిందని చెప్పేసి మనకు రిపోర్ట్ రావడం జరిగింది సార్. అది సబ్మిట్ చేస్తుంది సార్. అలాగే సార్ మనకి ప్రతి హై స్కూల్లో కూడా ఈ యొక్క నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో మనం ఏం చేస్తామంటే సార్ ఒకటి ప్రహారీ క్లబ్స్ అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఎందుకంటే మనకి చాలా గ్రామాలలో, చాలా రూరల్ ప్రాంతాలలో పిల్లలు ఈ మత్తు పదార్థాలకు బానిస కావడం జరుగుతుంది సార్. దానికి కావద్దు అని చెప్పేసారంటే ప్రహారీ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో దాంట్లో పెద్ద పిల్లలు మనకి తీసుకొని, అలాగే మనకి ఒక టీచరు, ప్రధానోపాధ్యాయులు, స్థానిక కానిస్టేబుల్ కూడా అందులో మనకి సభ్యులుగా చేర్చడం జరిగింది సార్. అంటే వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఆ ఇన్ఫర్మేషన్ మనకి పోలీస్ స్టేషన్ చేరవేస్తే కనుక సో దాన్ని నివారించే చర్యల్లో భాగంగా ఈ యొక్క క్లబ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. అలాగే సార్ మనకి మండలంలో ప్రతి పాఠశాల కూడా మనకి టెక్స్ట్ బుక్స్ ప్రభుత్వం టెక్స్ట్ బుక్ రావడం జరిగింది సార్. ఆ టెక్స్ట్ బుక్స్ కూడా మనకి ప్రతి పాఠశాలకు చేరవేయడం జరిగింది సార్. అలాగే సార్ మనకి ఈ సంవత్సరం మనకి ప్రాథమిక పాఠశాలకి నోట్ బుక్స్, అలాగే హై స్కూల్లో కూడా నోట్ బుక్స్ కూడా ఉచితంగా మన పరిచయం కొనసాగుతున్నాం సార్. మనకి దర్దాపు 1-2 days జరుగుతుంది సార్. మరి ఈ సందర్భంగా మన మండలంలో దాదాపు అన్ని స్కూళ్ళు కూడా ఫ్రెండ్స్తో మనకి ట్రాన్స్ఫర్లు అయినాయి, ప్రమోషన్లు అయినాయి. సో ఎక్కడ కూడా ఖాళీ లేవు సార్. ఇంకో 2-3 నెలల నుంచి మనకి ఖాళీ అయినటువంటి స్థానాలు తప్ప ఎక్కడ కూడా ఖాళీ అయ్యే అవకాశం లేదు సార్. అన్ని ఫుల్ ఫ్రెండ్స్గా వర్క్ చేస్తూ ఉన్నాయి సార్. సో బీబీఎస్ కూడా రిక్వైర్మెంట్ ఏం లేదు. కాబట్టి ఎక్కడైనా రిటైర్ అయినటువంటి ప్లేస్ ఏమవుతుందో దాని వర్క్ అడ్జస్ట్మెంట్ కింద చాలా చక్కని క్లాసులు నిర్వహించడం జరుగుతుంది సార్. అలాగే ఈ 10th క్లాస్ అయితే మరి ఉదయం సాయంత్రం మార్నింగ్ ఈవినింగ్ క్లాసులు కూడా వాళ్ళకి నిర్వహించడం జరుగుతుంది సార్. దాంతో పాటుగా అలాగే 10th క్లాస్ పిల్లలకి 90 days వరకు లాస్ట్ 90 days స్నాక్స్ అందించడం కావచ్చు, ఈ విధంగా టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది సార్. సో ఎక్కడికి వచ్చిన మనకు వచ్చినటువంటి పిల్లలు ఎక్కడ కూడా మనకి క్వాలిటీలో దెబ్బతినకుండా వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో మండల్ 2nd ర్యాంక్ సాధించడం జరిగింది సార్. మనకి వచ్చినటువంటి గౌరవనీయులు ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యులు రాజశేఖర గారికి మరియు ఎంపీఓ గారికి, ఎంఈఓ గారికి, స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మరియు ఉపాధ్యాయ బృందం మరియు మీడియా మిత్రులు మరియు ప్రింట్ మీడియా మరియు స్కూల్ విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ స్కూల్ యూనిఫామ్ వరకు చూసుకుంటే సార్ ఇక్కడ మన రూరల్ వరకు 2,874 మంది స్టూడెంట్స్ ఉన్నారు రూరల్ వరకు ప్రభుత్వ స్కూల్కి సంబంధించింది. గత లాస్ట్ ఇయర్ నుండి ప్రభుత్వము మొత్తం మహిళా సంఘాల చేతనే గుర్తించాలని ఆదేశం ఇవ్వడం జరిగింది. అలాగే పోయిన సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 2,874 మందికి 2,042 మందికి ఈరోజు అన్ని స్కూళ్ళలో కూడా స్కూల్లో యూనిఫామ్స్ ఇవ్వబోతున్నాం సార్. అలాగే ఇక్కడ ప్రభుత్వం వచ్చేసరికి ఇక్కడ ఒక యూనిఫామ్ కుట్టినందుకు 75 రూపాయలు చొప్పున ఇస్తున్నారు సార్ దీంట్లో. అలాగే మిగతా సంబంధించి పేపర్ వర్క్ అన్ని మేము కంప్లీట్ చేసేసాం సార్. అలాగే మహిళా సంఘాల వరకు చూసుకుంటే సార్ ఆర్మూర్ మండల సమాఖ్య రూరల్ వరకు 1,083 సంఘాలు ఉన్నాయి సార్. దాంట్లో 34 గ్రామ సంఘాలు ఉన్నాయి. 34 గ్రామ సంఘాలలో అంకపూర్ లక్షలకి 94 సంఘాలు మహిళా సంఘాలు ఉన్నారు సార్. మనకి సీనియర్గా చూసుకుంటే రాష్ట్ర స్థాయిలో మొన్ననే ప్రథమ అవార్డు కూడా రాష్ట్ర స్థాయిలో ఆర్మూర్ మండల సమాఖ్య రావడం జరిగింది సార్. జిల్లా స్థాయిలో కూడా మనకి ఎన్నిసార్లు ప్రథమ అవార్డు జిల్లా స్థాయిలో రావడం. ఈ అవార్డు రావడానికి మహిళా సంఘాలకు ఈ టైంలో వాళ్ళకు సకాలంలో రుణాలు అందించడము, వాళ్ళకి అవసరాలకు ఆర్థిక అవసరాలు కానీ ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు అప్పుడు ఇచ్చి మళ్ళీ మంచిగా తిరిగి పిలిచినందుకు మనకు రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం జరుగుతుంది. అలాగే బ్యాంకింగ్ చూస్తున్నా కానీ ప్రతి సంవత్సరం కూడా 50 కోట్లు పైబడి టార్గెట్ అధికారంలో ప్రతి సంవత్సరం కూడా రీచ్ కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గౌరవ శాసనసభ్యులు రాకేష్ గారు, అదేవిధంగా ఎంపీఓ గారు, అదేవిధంగా స్థానిక ప్రధానోపాధ్యాయులు మరియు మన ఐటీపీ ఏపీ గారు కాబట్టి అందుకోసమే గౌరవ శాసనసభ్యులు గారు ఈ అంకాపూర్లో మొదట
వారు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఆ ఆదేశాలు మన మండల విద్యాధికారి గారు ఎస్టర్డే సాధిస్తున్నారు. అన్ని ఈ రోజు ఇప్పుడు చెప్పినట్టు అందరూ విద్యార్థులు ప్రథమ స్థాయిలో పాస్ అయినారని ఎంతో గర్వకారణం. అభ్యాస కార్యక్రమంలో ప్రారంభం చేయడం జరిగింది. ఇంటి కార్యక్రమంలో స్థానిక అధికారులు మరియు అంకాపూర్ గ్రామంలోని అందరూ అంగన్వాడీ మేడం అందరూ కూడా పాల్గొనడం జరిగింది. నమస్కారం. తల్లిదండ్రులకు, విద్యార్థులకు, మీడియా మిత్రులు అందరూ పరిపాలనే అంటారు. పరిపాలన ప్రొఫెసర్ శివశంకర్ ఈరోజు తెలంగాణలో నిజమైంది. తెలంగాణలో ఉండడం అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ దయ వల్ల జీవితాంతం ఆశయం చావకుండా నిరంతరం తెలంగాణ పదాన్ని 1953 నుంచి సజీవంగా ఉంచిన ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రొఫెసర్ జయశంకర్ పరిపాలనాన్ని అధ్యాపకులు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఎందుకంటే భావిస్తరాల తెలియాలి జయశంకర్ సార్ లేకపోతే డూప్లికేట్ శంకర్ అంటారు. అంటే ఈ తెలంగాణ స్ఫూర్తి, తెలంగాణ సాకారం, కళ సాకారమైన ముఖ్య కారకులు తెలంగాణ జీవితాంతం సర్వస్వం చేసి త్యాగం చేసిన ఒక మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్. బడిబాట ఈ కర్మ ఎంత తొందరగా వస్తుందని అనుకోలేదు. ఈ కర్మ ఎందుకంటే ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో విద్యా వ్యవస్థ గురించి ఏ రకంగా మాట్లాడాను. పేదవాడి దగ్గర అన్ని లాక్కున్నాం. అన్ని తరతరాలు ఇన్నడో కొనడో కాదు, తరతరాలు ఆస్తులు లాక్కున్నాం, ఆత్మాభిమానం లాక్కున్నాం, వాడి ఆయుష్ లాక్కున్నాం, వాడి అభిమానం లాక్కున్నాం. చివరికి తరతరాల వాళ్ళ బానిసత్వానికి, తరతరాల వాళ్ళ కన్నీళ్లకు దేవుడు ఏ రూపంలో జారి తెలిసి విద్య అనే ఒక వరాన్ని వాళ్ళకి ఇచ్చాడు. రాను రాను అది కూడా ఎంత దూరం చేయాలి వ్యవస్థ. సుమారు మీరే చూడండి, అంటే ఒక ప్రైవేట్ స్కూల్లో ఏమి ఇంత మంచి గ్రౌండ్, ఇంత మంచి ఎన్వైరన్మెంట్, ఇంత మంచి ఎయిర్, ఇంత మంచి లైట్, ఈ క్లాస్ రూమ్స్, ఈ కంప్యూటర్స్, ఇంకన్నీ వీళ్ళు చెప్పేదంటే అమెరికాలో ఉన్నట్టే ఉంది. వీళ్ళు రాసి చూస్తారు ఇట్లలో పేదవాళ్ళని మోసం చేసింది, అన్ని ఇచ్చినట్టు తెచ్చే మోసం చేసిన పేదవాళ్ళు. అది నమ్మకపోవచ్చు, అన్ని ఇచ్చిన నమ్మకాన్ని పోదు. ప్రైవేట్ స్కూల్లో కొద్దిగా బిడ్డలు ప్రైవేట్లో అవుతారు, ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు అనే ఒక భావన
రోజు రోజుకు మనం వ్యవస్థల విషం విప్పినట్లు దాంట్లో ముఖ్య పాత్రలు రాజకీయ నాయకులు ముఖ్య పాత్ర అంటే ఉదాహరణ ఎందుకు చెప్తారంటే ఇదే స్కూల్లో కాపూర్ స్కూల్లో మేము చదువుకున్నాం. ఈ విలేజ్లో ఎన్ని కులాల వారిలో అన్ని కులాల స్టూడెంట్స్ ఉండేవారు. కానీ ఆ కులం మాకు అది ఏది అడ్మిషన్ చేయాలంటే మా తల్లిదండ్రులు నేర్పించేవాళ్ళు తప్ప మా కులం తెలిసేది కాదు. అందరం కలిసి ఆడుకునేవాళ్ళు, అందరు వరుసలతో ఉండేవాళ్ళు. అట్లాంటి వ్యవస్థని వర్గాలుగా కులాలుగా ప్రాంతాలుగా పెద్దవాళ్ళకు ఒక చదువు, లేని వాళ్ళకు ఒక చదువు, మధ్యతరగతి ఒక చదువు అనుకుంటే వ్యవస్థ తీసుకెళ్తాం. ఇంతకుముందు ఇంగ్లీష్ మీడియం లేదు. ఓకే, పెద్దవాళ్ళు చదువుకున్నారు, కలెక్టర్ అయ్యారు, డాక్టర్ అయ్యారు. ఇదే స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. అంటే చివరికి మొత్తానికి మొత్తం ఈ వ్యవస్థ అంతా డైవర్ట్ చేసినాం. ఆ కుట్రలు తెలిసి జరిగిందా, తెలుగు జరిగిందా, లేకపోతే పేదలు ఎప్పటి పేదలు ఉంచాలా? చదువు వస్తే అడుగుతాడు వీడు, చదువు వస్తే నిలదీస్తాడు. మేము చేసే అవినీతి పనులు, మేము చేసే అక్రమాలు ఇది ఒక్కరోజు తగిన కుట్ర కాదు. కాబట్టి ఈరోజు టీచర్లు స్కూళ్ళకు పంపించండి అని పరిపాట వీధి బాట పట్టే పరిస్థితి తీసుకొచ్చింది. అయినా నమ్మకం కలుగుతుంది. ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యం నమ్మకం కల్పించాలి. నేను మొదటి వరకు ఈ విద్య గురించి ఆలోచించినప్పుడు నిజంగా కొద్దిగా విద్యార్థుల మీద, పేదల మీద కొద్దిగా బాధ అనిపించింది. కానీ నాలో నా టీచర్ల మీద బాధ అనిపిస్తుంది. వీలేకపోతుంది. సుమారు తెలంగాణ అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6,000 స్కూళ్ళు మూసేసి 6 లక్షల మంది రాబోతుంది. 26,000 మంది టీచర్స్ రిక్రూట్ చేశారు. ఎక్కడ ఉంది? రెండోది, ఇప్పుడున్న ప్రభుత్వం అయిన తర్వాత 18 నెలల 1,55,000 మంది రాబోతుంది. సుమారు 2,000 స్కూల్ మూలమైంది. కొత్త ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. మళ్ళా ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం 1931 జీరో మళ్ళా 11,000 మంది టీచర్స్ రిక్రూట్ చేసి ఎట్లా టీచర్స్ రిక్రూట్ చేస్తే స్టూడెంట్స్ అంటే అట్లా తగ్గిపోతుంది. ఈ ప్రపంచంలో ఇది ఎవరు చెప్పలేకపోతున్నారు. సుమారు మనం ఒక 10 మంది కలిసి మంచికి 10 చెట్లు పెట్టామంటే సుమారు 100 చెట్లు అవుతాయి, మొక్కలు నాటి. కానీ 100 మంది వస్తే 50 మొక్కలు పెడుతున్నాం. టీచర్లు పెరిగినా కొద్దీ విద్యార్థులు ఎందుకు తగ్గుతున్నారు? ఎవరు ఆత్మవిమర్శ చేస్తున్నారు? గత సంవత్సరం 3 లక్షల సుమారు 50,000 మంది రాబోతున్నారు. తెలంగాణ మొత్తం ఇప్పుడు 50 లక్షల నుంచి 16 లక్షలకు వచ్చింది. దానికి ఉదాహరణ ఏంటంటే 9 మంది టీచర్లు 270 మంది ఉండేది, ఇంకా 124. ఎంత రిక్రూట్ చేస్తే ఏమి ఇస్తే చెట్లు ఇస్తే బట్టలు ఇస్తే బంగారం ఇస్తే బంగారం ఇస్తారా? అన్నిటికైనా విలువైన నమ్మకం అంటే నేను సగటు ఎదలే కాకుండా సమాజం మీద ఉన్న బాధతో అందరి
మర్చిపోయిన పేదవాడి గురించి, వారికి ఏదైతే ఒక ఆత్మవిశ్వాసం, ఒక హైలో విద్యాన్ని పేదవాడికి సామాన్యులు, ఇది ఫస్ట్ నేను ముందే ఒప్పుకున్నాను. రాజకీయ నాయకులు మేము ప్రథమ ముద్దాయిలు బహిరంగ ఒప్పుకుంటారు. రాజకీయ నాయకులు వ్యవస్థ నష్టపడించారు, అధికారులు రెండో ముద్దాయిలు, ఐఏఎస్ ఆఫీసర్లు, సెక్రటరీలు, పెద్ద పెద్ద లక్షల కొద్ది జీతాలు, ఏసీ కార్లు, ఏసీ బంగ్లాలు, 35 ఏళ్ళ వరకు కడుపులో చల్లకుండా ఉన్నత ఉద్యోగాలు చేసే వాళ్ళు మర్చిపోయారు. నేను మొన్న అన్నాను గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, విద్యార్థుల సంఖ్య ఎందుకు పడిపోతుంది? ఐఏఎస్ పెద్ద సిన్సియర్ సీనియర్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు? ఎక్సైజ్ కమిషనర్ అమ్మకాలు ఎట్లా పెరుగుతున్నాయి? ఈ ఐఏఎస్ ఆఫీసర్, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏమో ప్రతి నెల ఈ ఏమంటారు సారా, విస్కీ, బీర్లు పెంచుతున్నాడు, అమ్మకాలు పెంచుతున్నాడు. ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఏమో విద్యా వ్యవస్థ రోజు రోజుకు భ్రష్టు పట్టుకుంటున్నాడు. నేనన్నా మరి సారా ఎక్సైజ్ కమిషనర్ని ఎడ్యుకేషన్ కమిషన్ చేయండి, ఎడ్యుకేషన్ కమిషనర్ని ఎక్సైజ్ కమిషన్ చేయండి. వీటికి ఎట్లన్నా విద్యార్థులను తగ్గించడం కూడా దాని రిక్షన్ తగ్గించలేము. రోజు సంవత్సరం 50,000 కోట్లకి వెళ్ళిపోయింది. ఆ తెలివంతా అధికారులు వాళ్ళు చదువుకున్న చదువులు, వాళ్ళు ఉన్నతమైన తెలివంతా ఈ దరిద్రంగా ఉపయోగిస్తున్నారు. జాతికి వరికొచ్చే భవిష్యత్తు భారతదేశాన్ని దృఢంగా ప్రపంచంలో నెంబర్ 1గా నిలిపే ఒక విద్యా వ్యవస్థని రోజు రోజు దొంగలు దొరుకుతున్నారు. అంటే అధికారులు, విద్య రెండో స్థానంలో ఉంటాయి. ఇంకా మూడోది టీచర్. టీచర్ ట్రాన్స్ఫర్ కావాలని 8 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్లు కావాలి. కేవలం క్లాస్మేట్ ఒక టీచరు. అయితే నేనన్నా 8 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్లు కావాలంటే ఇంకా అందుకు మీ ఇల్లు ఎక్కడ ఉన్నదో చెప్పండి, ఆర్ఎస్ స్కూల్ కట్టిందని చెప్తాను. చదువు చెప్పి మంచి టీచర్లు అనేమో దూర ప్రాంతాలకు వెళ్తారు, వసతులు లేని స్కూళ్ళకి వెళ్తారు. అది మనం మేమే ఆ ద్రోహులం, రాజకీయ నాయకులు ద్రోహులం. మంచి చదువు చెప్తారు, పిల్లలకి కన్న తల్లిదండ్రులాగా చూస్తారు, టీచర్ మంచి కన్న తల్లిలాగా చూస్తారు. పిల్లలకి ఏమొచ్చిన సంత పిల్లల్లాగా వాళ్ళకి చదువు చెప్పే వాళ్ళేమో దూరం వెళ్తారు. ఎవరైతే పైరవులు చేసుకొని యూనియన్లో పట్టుకొని, ఏమైనా పట్టుకొని, ఆ పార్టీని పట్టుకొని, ఈ పార్టీ పట్టుకొని 3 పక్కన వేసుకున్నాడు. ఇక రియల్ ఎస్టేట్ రకరకాల వ్యాపారం చేసుకోవాలి, అది పట్టుకున్నాడు. ఇది లోపం. దయచేసి నేను ఏమంటున్నానంటే, మీరు నాకు మీకు ఒక్కసారి చెప్తున్నాం, టీచర్లు రాజకీయ వ్యవస్థ క్రూరమైన మీరు అనుకుంటున్నారు. ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఈ భవిష్యత్తు గురించి చెప్తున్నాను, పిల్లల భవిష్యత్తు గురించి చెప్తున్నాను. ఇప్పటివరకు విద్యార్థుల వైపు ఉంది అనుకున్నాను. రాజకీయ వ్యవస్థ బాగా క్రూరమైన, స్వార్థపూరితమైన. వేలాది ఉద్యోగాలు, లక్షలాది ఉద్యోగాలు ఉన్న కార్పొరేషన్ అన్ని మూసేసింది. చదువుకున్న వాళ్ళు కాబట్టి చెప్తున్నాను, లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డు మీద పడిపోయారు. వాటికి ఏదో 5 లక్షలు 10 లక్షలు అప్పు చేసిన ఖర్చు అయిపోతుంది 6 నెలల్లో. ఈ విద్యార్థులు తగిన కొద్ది భవిష్యత్తు ప్రమాదం. ఇది మైండ్లో పెట్టుకోవాలి. విద్యార్థులు ఎట్లా చదువుతారో మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు బాగా ఇబ్బందికరంగా. ఏం చేస్తారు? స్కూలు విద్యార్థులు స్కూల్ మూసేస్తారు. స్కూల్ మూసేస్తారు, మీ పని ఏముంటుంది? మీతో మాకు
ఈరోజు అనుకుంటున్నారు, మీరు ఆలోచించండి దయచేసి. నేను ఒక మీ కుటుంబ సభ్యుడిగా చెప్తున్నాను. మళ్ళీ మీ సమస్య ఎప్పుడు వస్తుందంటే 50 ఏళ్ళ తర్వాత వస్తుంది. అప్పటికే బీపీ, ఈ రకరకాల మధ్య మనకు మానసిక సంఘర్షణ కావచ్చు, ఆధునిక జీవనశైలి కావచ్చు, 50 ఏళ్ళు కానీ షుగర్ రావడం, బీపీ రావడం. ఆ టైంలో గవర్నమెంట్ విద్యా వ్యవస్థని ప్రైవేట్ పని చేస్తున్నారు. భవిష్యత్తు విద్యార్థులు లేని స్కూళ్ళలో అవి మీరేం చేస్తున్నారు చెప్పండి. విద్యార్థులు లేని స్కూళ్ళలో అవి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు చెప్పాను కదా, 6,300 10 సంవత్సరాలు మూసేసాం. 1854 ఈ 2 సంవత్సరాలు మూసేసాం. 1854 ఫస్ట్ ఇయర్ కాంగ్రెస్ ఇప్పుడున్న ప్రభుత్వం. ఇప్పుడు పోయిన సంవత్సరం 1931. ఇంకా ఈ రకంగా స్కూల్ మూసేసిన తర్వాత ఇప్పుడు మూసేసాం అనుకో, 10 సంవత్సరాల తర్వాత ఏమైతే పాడుపడిపోతుంది. దీన్ని ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇప్పుడు కంచె భూములు అన్నట్టు, మంచ భూములు అన్నట్టు, హైదరాబాద్లో భూములు అన్నట్టు ఇవన్నీ అమ్మేస్తాం. మీరే అధికారులు ఏం చేస్తారు? మీరే కమిటీని పోటీస్తారు. లేదు, 10 సంవత్సరాల నుంచి అది బయటలేదు, అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంది కాబట్టి ఇది దుర్వినియోగం అవుతుంది, ప్రజలకు దీని వెంటనే అమ్మేయగానే ఏం చేస్తాం? ఏదో ఒక స్కీమ్ తయారు చేస్తాం. ఓటు మీకు అన్నం మేమే తినబెడతాం, మాకు ఏదైనా ఓటు చేయాలి. ఇప్పుడు బియ్యం పెట్టడం తర్వాత ఇంకో స్కీమ్ పెడతాం రాజకీయ నాయకులు. ఇప్పుడు అన్నం మేమే వంట చేస్తాం. స్కూల్ అమ్మిన పైసలు ఉంటాయి కదా, అన్నం అంటే మీకు తినబెడతాము, ఇప్పటి నుంచి మీరు వంట కూడా చేసుకోవాలి. ఇంకొకటి అంతా రాజకీయ నాయకులు బలం బాధ్యత మూతి కూడా మేమే కలుగుతాం. చేతి ఎందుకు ఇంకా ఇవన్నీ మార్పులు వచ్చాయి కదా సమాజంలో, మీరు చూస్తున్నారు కదా. నేను టీచర్లకి దయచేసి లక్షలాది మంది టీచర్ల భవిష్యత్తు 50 ఏళ్ళ తర్వాత మీకు ఉద్యోగాలు మీరు అప్పటికే 25 ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు చేసి అలవాటు అయి ఉండకపోతే లేదు. ప్రైవేట్ సిస్టమ్ అక్సెప్ట్ చేయదు. 10 గంటల కంటే 5 నిమిషాలు అవుతున్నారు, 5 గంటల కంటే 6 గంటలు ఎప్పుడు కదా 1 గంట 5 గంటలు వచ్చినాయని చెప్తున్నాను. వ్యవస్థ చేయగలరు. కాబట్టి ఈరోజు ఈ విద్య మీ భవిష్యత్తు, పేదోడి భవిష్యత్తు మీ చేతులు ఆ నమ్మకం కలిగించండి. నేను రెడ్డి చెప్పాను, ఉప ముఖ్యమంత్రి గారిని అడిగారు, నేను అనుకుంటున్నాను అధ్యక్ష పేదవాడికి ఉన్నటువంటి ఆయుధం మాత్రం ఏం చేస్తే బాగుంటుందంటే, మీరు ఏమనుకోవాలి, సగం దరిద్రం 2 పుస్తకాలు కలిసి ఉంటుంది. అందుకే నాకు దూరుకోకండి. టీచర్ల పిల్లలు స్కూళ్ళలో చదివితే 50% సెట్ అవుతుంది. ఎవరైనా పుణ్యాత్ముడు ఎప్పుడైనా వచ్చి ఎవరైనా మంచి ఓడిపోయాడు ఆర్డర్ అవతార పురుషుడు ఉంటే ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ భయపడతాం. అందుకని మేము చిన్నప్పుడు నరసింహరావు కొడుకు అందరూ మేము కలిసి చదువుకున్నాం. టీచర్ల పిల్లలు మేము కలిసి చదువుకున్నాం కాబట్టి చదువులో ఇబ్బంది రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సార్ కొడుకేమో సుల్రాలు ఉన్నాడు, సుల్రాలు ఎట్లా కొడుకు వీడు ఉన్నాడు, ఇద్దరు సెట్ అవుతుంది అని జనరల్గా చెప్తున్నాం. మీకు అంటే మీకు చెప్తున్నాం, మేము హై స్కూల్లో ఉన్నప్పుడు మేము చదివినప్పుడు మొత్తం టీచర్ల పిల్లలు మాత్రమే ఉన్నారు. కాబట్టి విద్య పర్ఫెక్ట్ నడిచింది, ప్రేమ పర్ఫెక్ట్ నడిచింది. ఎక్కడ నువ్వు పేగు బంధం పేగు బంధం. రెండోది మౌలిక వసతులు. మౌలిక వసతులు అంటే టీచర్ల పిల్లలు ఎందుకు చదువుతలేరు? అసలు టీచర్లకి నమ్మకం పోయి టీచర్కి నమ్మకం పోయింది. మీరు ఏదో ఒక రకంగా తర్వాత మా బిడ్డలు మంచి చదువుకోవాలంటే అంటే నీ వ్యవస్థను పని చేసి అంటే చిన్న ఉదాహరణ చెప్తున్నా, నువ్వు వంట చేసేది మాత్రం నువ్వు తింటలేవు, నీకు నమ్మకం లేదు, ఆ వంట రుచిగా లేదు. మీరు చేసే వంట మీరు తింటలేరు, అర్థమైంది? మీకు తెలుసు ఆ వంట రుచిగా లేదు, ఉప్పు కుదరలేదు, కారం కుదరలేదు, ఏదో పనికిరాని నాసిరకం పప్పు ఏదో పెట్టారు. కాబట్టి మీ పిల్లలు ఏం చెప్తారు? ఆ పక్కిట్లో వెతికిరా, అర్థం ఉన్నదా తింటున్నా అంటే నీకు అర్థం అయిపోయింది ఈ అన్నం మంచిగా లేదు. కాబట్టి ప్రధాన బాధ్యత టీచర్, మౌలిక వసతులు అది ప్రభుత్వం. అందుకోసం నేను చెప్పాను అసలు ఎన్ని స్కూళ్ళలో ఏమి మౌలిక వసతులు లేవు చెప్పాను. ఆ మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఈ పిల్లలు కూడా రావాలంటే
మా పిల్లలు కూడా రావాలంటే మా పిల్లలైతే రాదు, రాజకీయ నాయకులు అంతా పోలీసు వాళ్ళు అయిపోయింది రావాలి. అక్కడ చదివించుకున్న పరిస్థితి మీలాంటి వాళ్ళకు సౌకర్యాలు ఇవ్వడం, తల్లిదండ్రులకు వాళ్ళకు టీచర్లకు గౌరవం ఇవ్వడం, వాళ్ళకు సాధక బాధగా చూడడం, టాలెంట్ ఉన్న టీచర్లని వాళ్ళకు అనుకూలమైన వేయడం, పైరెవరు లేకుండా ఈ కొద్దిగా పెద్దలు లేకుండా చూస్తూ ఉపాధ్యాయులను గౌరవించడం. మౌలిక వసతులు అంటే మీరు గమనించండి, ప్రభుత్వ స్కూళ్ళ కన్నా ప్రైవేట్ స్కూల్లో ఏదో కొన్ని స్కూల్ తప్ప మీరు చూడండి 6 అన్ని మన ప్రాంతంలో చెప్తున్నా గల్లీ ఉంటుంది కూడా వస్తుంది, ఇట్లా గాలి కూడా రాదు, గాలి ఇట్లా వెళ్తురు ఇంత కూడా ఇంత పెద్దగా కూడా ఉంటాయి ఇంత విశాలంగా. కానీ అక్కడ నమ్మకం ఉంది. కాబట్టి నేను ఇబ్బంది తప్పు పట్టట్లేదు, జరిగే కాలంలో నడిచే చరిత్రలో మనం భాగలేదు. కానీ దయచేసి నా మనస్ఫూర్తిగా నేను కుటుంబ సభ్యులు చెప్తున్నా, కాబోయే బాధితులు వారి 54 లక్షల నుంచి 16,30,000 వరకు ఒక్క విద్యార్థి మీద 1,08,000 ఖర్చు పెడుతున్నాం. 1,08,000 ఖర్చు పెడుతున్నాం. ఇన్ని కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్క రోజు ప్రభుత్వం ఎవరైనా దుర్మార్గుడైన రాజకీయ నాయకుడు వస్తే కరెక్ట్గా ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. 1,06,000 మేము విద్యార్థులకు ఇచ్చేటప్పుడు మేము టెండర్ వేసినాం అనుకో, ఈ విద్యార్థుల 16,30,000 మీరు నాణ్యమైన విద్య చెప్పాలని టెండర్ వేసాం అనుకో, ఎవరైనా రాజకీయ నాయకుడు నేను 50,000 చెప్తాను. అన్ని అట్లనే వితౌట్ కార్పొరేషన్ మూతపడేనంటే ప్రైవేట్ చేయాలా, ఇది కార్పొరేషన్ మూసేయాలా. ఇంకా టీచర్లకు వీళ్ళు చెప్పే జీతాలకు వాళ్ళు వచ్చే వర్కౌట్ కావట్లేదు. రేపు ప్రొడక్టివిటీ వస్తుంది. అందరికన్నా ఇంకా బాధ్యత ఎంఏఓ నేను చెప్పింది ప్రతి టీచర్ చెప్పండి. ఇది ఎందుకు చెప్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోతున్నారు, ఫస్ట్ బాధ్యత లేదు వీళ్ళు. కాబట్టి పిల్లల్ని కడుపులో పెట్టుకొని వాళ్ళని టాలెంట్ చేయండి. స్టేట్ ర్యాంకర్స్ ఎవరైతే నారాయణ చైతన్య 1, 2, 3, 4 అని ఎట్లా తీరుతారో ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో ఎంఈఓ టీచర్లు గర్వంగా 1 మాది 2 మాది 3 మాది 100 వరకు మారారండి. ఒక్క సంవత్సరంలో మొత్తం మీరు కాదు మీరు కడతారు. ఎక్కడ బయటపడవలసిన లేదు. ఒక్క నారాయణ వేయి స్కూల్ పెడితే ఇన్ని లక్షల మంది టీచర్లు, ఇన్ని వేల మంది రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్లు 1000 స్కూళ్ళని వంద చేస్తున్నాం. ఒక చైతన్యం ఒక్కడు 1000 స్కూళ్ళు, భాష్యం ఒక్క వ్యక్తిని అనిపించేది. ఇంతమంది మేధావులు, ఇంతమంది నిజాయితీపరులు, ఇంతమంది జ్ఞానం ఉన్నవాళ్ళు. ప్రపంచంలో అన్నిటికన్నా పవిత్రమైంది, ప్రపంచానికి దిక్సు చూపించేది, ధైర్యం పోసేది, ప్రపంచానికి ప్రేమను నూరు పోసేది ఒకే ఒక వృత్తి, ఉపాధ్యాయ వృత్తి. తీవ్రవాదైన మీ చేతుల్నే, దేశభక్తులైన మీ చేతులు, డాక్టర్ అయిన మీ చేతుల్నే, బాణాలు తీసుకునే మీ చేతులు. ఏది పోసే నోరు పోసే కథలు కావచ్చు, నోరు పోసే విద్య కావచ్చు, నీతిక విలువలు కావచ్చు. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొద్దిగా మీకు మాలాంటి నాయకులు వచ్చినప్పుడు మీకు కావాల్సిన సమస్య ఏ రకంగా చేయగలుగుతుంది అధికారులని సహకారం తీసుకొని ముందుకెళ్ళగలుగుతాం. దయచేసి ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ ఏదైనా సౌకర్యాలు కావచ్చు, 5-6 లక్షల టీవీలు కావచ్చు, అన్ని రకాలుగా బుక్స్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, ప్రభుత్వం కూడా శాయశక్తులే చేస్తుంది. కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం పాడైపోతుంది వ్యవస్థ. ఎక్కడో చోట మిగిలింది. ఆ మిగిలింది కాబట్టి యూనిఫామ్లు వస్తున్నాయి, మిగిలింది కాబట్టి నోట్బుక్స్ వస్తున్నాయి, మిగిలింది కాబట్టి పెన్నులు వస్తున్నాయి, మిగిలింది కాబట్టి ఇట్లాంటి టేబుల్ వస్తున్నాయి, మిగిలింది కాబట్టి టీవీలు వస్తున్నాయి. ఎక్కడైతే మాకెందుకు నెల జీతం వస్తున్న దగ్గర 8,000 స్కూల్ పోతాడు. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా
కొద్దిగా ప్రభుత్వ స్కూళ్ళ మీద నమ్మకం పెట్టుకోండి. ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం ఉండేటి వరకు ఒక ప్రాబ్లం ఉండేది. ఇంగ్లీష్ మీడియం వరకు సాగు ఉండేది. కానీ ఇంగ్లీష్ రాని జపాన్ నింపబడే ప్రపంచంలో, ఇంగ్లీష్ రాని జర్మనీ ప్రపంచంలో నింపబడే ఇంగ్లీష్ చాలా దేశాలు ఇంగ్లీష్ రాదు. అసలు ఇది కూడా ఎప్పుడు లేడు సమాజం. చైనాలో ఇంగ్లీష్ రాదు. ఈరోజు ప్రపంచంలో ఈ గేమ్లు కావచ్చు, ఇవి కావచ్చు, ఈ ఫోన్లు కావచ్చు, ఈ బుక్కులు కావచ్చు, ఆ ఫోటోలు కావచ్చు, అన్ని చైనా ప్రపంచాన్ని శాసిస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రపంచం జర్మనీ, మర్సిడెస్ కావచ్చు, BMW కావచ్చు, ఆడి కావచ్చు, రోల్స్ రాయిస్ కావచ్చు, ప్రపంచంలో ఉన్న టాప్ బ్రాండ్ ఆటోమొబైల్ రంగంలో జర్మనీ ఇంగ్లీష్ రాదు. అంటే కొద్దిగా నేర్చుకునే టీచర్లకు అవగాహన వస్తే తల్లిదండ్రులకు ఎక్కువ మన దగ్గర ఒక ఫోబియా తయారు చేశారు. ఇంగ్లీష్ మీడియం వస్తే అది పద్ధతి. ఇంగ్లీష్ మీడియం వచ్చినప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నాం. నైతిక విలువలు, సరైన విద్య, సరైన క్రమశిక్షణ, దురలవాటు లేకుండా ఆ విద్యార్థులను మేము చిన్నప్పుడు తప్పు చేసి టీచర్ బాధ తెచ్చుకోండి. తల్లిదండ్రులకు తోటలోకి వెళ్ళేవాళ్ళు. అదే వాడు అక్కడ పేకాడు ఆడుతున్నాడు, లేకపోతే చిన్న పని చెప్తున్నాడు, వీడి పడుతున్నాడు. చిన్న పిల్లలు మా పిల్లలు కాదు, అపరిశుభ్రంగా కాపాడుతుంది, వీడిలాగా టీచర్లే గమనించి పిలిచి కన్న బిడ్డలాగా అయిపోయేవాళ్ళు. వీడి మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఆర్మూర్ నియోజకవర్గం అయితే ఈ రకంగా విద్య ప్రయారిటీతో అన్నిటికన్నా ఈ పిల్లలందరినీ ఈ టీచర్ల చేతిలో పెడుతున్నా. నేను చెప్పింది అర్థమైన ఈ భవిష్యత్తు గురించి చెప్పాను. టీచర్లు ఏమేమి ఇచ్చినారు, రేపు కూతపడతారు, ఇంకో స్కూల్ వేసుకుంటారు, కూలి చేసుకుంటారు. కానీ మీ భవిష్యత్తులో చూడలేదు. మనం మీ బిడ్డల ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్ పడి మీరు ఫీజు కట్టలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పిల్లలు రాదు తీసుకుంటూ. కాబట్టి ఈ పిల్లలని మీ స్వంత పిల్లలు మన అక్కడ టెక్నిక్లో కూడా చెప్పిన వ్యవస్థలో ఆ టీచర్స్ మీలాగా చెప్పిన మనం కలుపునిండా చూసుకోండి. మీ బిడ్డలు హాస్టల్లో ఉన్నారు, మీ బిడ్డల వేరే స్కూల్లో పోతున్నారు. పొద్దున 9 గంటలకు 10 గంటలకు మీరు ఇంటర్తో వాళ్ళు అటు వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు మీరు పోతారు. మళ్ళీ వాళ్ళు వస్తారు. అంటే సుమారు 8 గంటలు మీకు దూరం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఆ 8 గంటలు మీ పిల్లలు ఎక్కడ ఉంటే ఏ పిల్లలు మీకు చెందుతున్నారు. ఇది దేవుడి నిర్ణయం. కన్న పిల్లలను చూసుకోవడం జరుగుతున్నాం తెలంగాణకు కాదు. కాబట్టి ఉన్న పిల్లలు మీ పిల్లలకు భావించండి. కొద్ది ప్రేమగా చూడండి. కొద్ది మీకు వచ్చిన విద్యని, శక్తిని, నైతిక విలువల్ని వాళ్ళకి నేర్పండి. యాంత్రికంగా తయారు కాకండి. మాకు దొరికింది ఉద్యోగం 35 సంవత్సరాల వరకు ఏం కాదు. ఏమన్నా అయితే మా యూనియన్ ఉన్నది, ఏమన్నా అయితే మా మంత్రి ఉన్నాడు, ఏమన్నా అయితే మా ఎమ్మెల్యే ఉన్నాడు, పని చేయండి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు మంచి కుటుంబాలకు వెళ్ళొచ్చి ఉన్నతమైన ఉద్యోగాలు, గౌరవప్రదమైన ఉద్యోగం. ప్రపంచంలో ఏం చెప్పిన ప్రత్యేక టీచర్స్ ఉంది. మీ కాళ్ళకి మొక్కాల్సింది. ప్రత్యేక బిడ్డ అయినా, ప్రొఫెసర్ బిడ్డ అయినా, ఎమ్మెల్యే అయినా మీరు విద్య బుద్ధి తెలిపితే ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఇక్కడున్న వాళ్ళు తల్లిదండ్రులు గమనించండి. మీకు అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫు నుంచి ఏమేమి సౌకర్యాలు కావాలో ఆ సౌకర్యాలు ఇచ్చే ఇంకా ఎక్కడన్నా మౌలిక వసతులు ఉంటే ప్రభుత్వంతో అడిగి కొట్లాడి ఇంకా తీసి ఉన్నంత వరకు సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటాం. దాంట్లో భాగమే ఈ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్. సుమారు 200 కోట్లను కడుతున్నాం మాకు. దాంట్లో మా పిల్లల కన్నా మంచి 12 అంతస్తులు కావాల్సి అన్ని ఎవరి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు రావాల్సింది శంకుస్థాపనలో అవుతుంది. దానిలో ఇప్పుడే చెట్టు కూడా పెట్టడం మొదలుపెట్టామంటే అర్థం చేసుకోండి ఏ రకంగా మనం విద్యార్థులుగా 2 లక్షల చెట్లు ప్లాంటేషన్ మొదలుపెట్టాం. సెలయేర్లు, నదులు, రేపు ఉన్న వాళ్ళ పిల్లలు కూడా మంచి ఆ వాతావరణానికి కావాలని మీ మీద నమ్మకం పెంచుకోండి. ఈ పిల్లల్ని ప్రేమించండి. ఈ విద్యని ప్రయోజనంగా ఈ దేశం పట్ల, ధర్మం పట్ల నిబద్ధులకు చదువుకోలేదు. ఎంతసేపు దేశం మాకే ఇచ్చింది, దేశానికి మనమే ఇచ్చలేదు, దేశానికి మనమే ఇచ్చలేదు. సోఫియా కురేష్ లాంటి బిడ్డలు, భూమికా సింగ్ లాంటి బిడ్డలు 23 నిమిషాల శత్రు స్థావరాలని నిలుపుంచే బిడ్డలు తయారు చేసి అట్లాంటి కథలు చెప్పండి, వీర గాథలు చెప్పండి. భవిష్యత్తులో ఏం జరగాల, మంచి అలవాటు
వాళ్ళని ఎదిరించి ప్రశ్నించే మనసు లేదు. ప్రశ్నించడం బానిస అవుతుంది. బానిసలు చేయకూడదు. ఇప్పటికే చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇంకా జాతిని మనం దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం దానికి ఒక చిన్న ఉదాహరణ. సుమారు 1200 సంవత్సరాలైన పల్లవ వంశం 18 లక్షల మంది సైనికులు, 80,000 మంది అశ్వగంధరాలు, 60,000 ఏలుగురు. అంటే ఆ కాలంలో మన భారతదేశ సైనిక రాజ చరిత్ర అప్లానని టీకే చేయకూడదు. దేశంలో పాండ్యులు కావచ్చు, చోళులు కావచ్చు, అశోకులు కావచ్చు, మౌర్యవంశం కావచ్చు, గుప్తవంశం కావచ్చు, శాతవాహనులు కావచ్చు, శాలివాహనులు కావచ్చు, రాణి రుద్రమదేవి కావచ్చు. ఈరోజు తెలంగాణలో ఏదైతే సాగునీరు ఆయకట్టులు, చెరువు కింద గొలుసు కట్టు, అది సుమారు 700 సంవత్సరాల కింద ఒక మహిళా నాయకత్వంలో తీసుకున్న అద్భుత నైపుణ్యం ఇవి నేర్పడం. అంటే ఈ దేశం మీద ప్రేమ కనిపిస్తుంది, వాళ్ళ మీద వాళ్ళకి ధైర్యం కనిపిస్తుంది. బలహీన కథలు చెప్తే బలహీనులు, బలవంతుల కథలు, జాతిని జయించిన కథలు ఎక్కడుండే? ఇక్కడ మియాన్మార్ నుంచి వరకు రకాలు మనది. అశోకుడు కళిగా బదిలీడు కలిగి తర్వాత ఎక్కడ మౌర్య సామ్రాజ్యం మియాన్మార్ నుంచి వస్తే ఇక్కడ నుంచి ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వరకు మనం. అశోకుడికి ఎప్పుడైతే కళింగ యుద్ధం తర్వాత ప్రతి వదిలేకపోయింది, ఇంకా ఉన్న దేశాన్ని ఎట్లా కలిగేద్దామని తోడరు మతాల ప్రతిపాదన చరిత్ర చెప్పండి. చరిత్ర మీరు కూడా టీచర్స్, కరెంట్ అఫైర్స్, యువతకు ధైర్యం, విద్యార్థులకు నేను ఈ దేశంలో పుట్టిన ఇంత పవిత్రమైన దేశంలో, ఈ అపురూపమైన దేశం ప్రపంచంలో ఎవరైనా చెప్పండి. మీరు ఏదైనా దేశం ఎడారులు ఉంటే నదులు ఉంటాయి, నదులు ఉంటే ఎడారులు ఉంటాయి, అడుగు ఉంటే నీరుండదు, నీరుండదు. ఈ భారతదేశం అంతా ఒక అద్భుతమైన దేశం ఈ ప్రపంచం. కొండలు, కోనలు, సెలయేరు, రాజస్థాన్ లాంటి ఎడారులు, కాశ్మీర్ లాంటి ఒక శీతల ప్రాంతాలు. ఈ దేశంలో గుళ్ళు కావచ్చు, అన్ని రకాల అన్ని మతాలు, చర్చలు కావచ్చు, ఒక రకమైన ప్రపంచం ఇది. దీని అద్భుతమైన దేశం. విద్యార్థులకు గర్వంగా ఉండేట్టు చెప్పండి, కథలు చెప్పండి, వీరుల కథలు నూరిపోయండి, దేశం మీద నమ్మకం కలిగించండి. ఎంతసేపు ఇంటర్ కానీ ఇంజనీరింగ్ కానీ అమెరికా దాన్ని నాడు నాడదాన్ని చూడండి. మళ్ళీ అదేది చల్లాల్సిన ఇక్కడ పిల్లలని మొత్తం పెట్టి చేస్తున్నారు. మన దేశం గొప్పది, మన దేశం మనది. ఎట్లయితే మన తల్లి మన తల్లి. కాబట్టి విద్యార్థులకు ఇది కూడా వీరగాథలు చెప్పండి, అభివృద్ధి చెప్పండి, సీఆర్రామన్ కథ, సైంటిస్ట్ కథ చెప్పండి, ఇవన్నీ చెప్పండి. కొత్త విద్యా వ్యవస్థ మీద నిరుత్సాహం ఏర్పడుతుంది. కాబట్టి కథలు, దేశభక్తి, దేశం మీద ప్రేమ అంటే అనువనువు ఇట్లా జలధరించాలి. ఈ దేశంలో పుట్టిన ఇంత పవిత్ర దేశం అనేది పుట్టిన. కాబట్టి ఇట్లాంటి విద్యా బోధన చేసి విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దారని, మరియు మీరు కూడా నేను మొత్తం మాట్లాడిన ఒక చిన్న ఇబ్బంది కలిగించి మాట్లాడచ్చు. పిల్లల్ని స్కూల్లో చేయమని నేను ఎందుకు చెప్పినా అంటే అది మేము చదివినాం కాబట్టి చెప్పాను. 100% ఇవన్నీ మౌలిక వసతులు అయినప్పుడు కూడా ఇప్పుడు కలెక్టర్, లేడీ కలెక్టర్ పోయి గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అవుతుంది. ఏమి నాకు మొన్న కుట్రాలపల్లి జడ్జులు హాస్పిటల్లో డెలివరీ అవుతుంది. ఎందుకు మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు చదవకూడదు? మీరేమనుకోవద్దు. జడ్జులు, మహిళా జడ్జులు, మొన్న ఐఏఎస్ ఆఫీసర్లు విద్యా వ్యవస్థలో కూడా ఇది నా విన్నపం అనుకోండి. ఇంతకుముందు చిన్నప్పుడు స్కూళ్ళకు సార్ల టీచర్ మీరు చదువుకునే వాళ్ళు కాబట్టి ప్రతి విద్యార్థిని మీ బిడ్డలుగా భావించి మంచి విద్య బోధన చేసి ఈ ప్రభుత్వ స్కూళ్ళ మీద నమ్మకం కలిగించి బడిబాట అవసరం లేకుండా అందులో మన స్కూల్ బాట పట్టినట్టు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.
ప్రొఫెసర్ జయశంకర్ పరిపాట కార్యక్రమంలో భాగంగా ఇక్కడున్న టీచర్స్ కావచ్చు, మండల ఆఫీసర్స్, ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కావచ్చు, ఇంటింటికి తిరిగి విద్యార్థులని ప్రభుత్వ బడిలోకి ఎందుకు రావాలి, ప్రైవేట్ స్కూళ్ళ కన్నా ఆధునిక వసతులు, ఆధునిక సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ ప్రభుత్వము కల్పిస్తున్నది కాబట్టి బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, లేదు కంప్యూటర్ క్లాసెస్ కావచ్చు, ఇంకా సైన్స్ ల్యాబ్ కావచ్చు, ప్రతిదీ ప్రైవేటు స్కూళ్ళ కన్నా ధీటుగా, అంతకన్నా గొప్పగా, మరియు ఒక విశాలమైన ఆట స్థలాలు, ఒక విశాలమైన క్లాస్ రూములు, మరియు ఇక్కడ ఇట్లాంటి మౌలిక వసతులతో ప్రభుత్వ స్కూల్, ప్రైవేట్ స్కూల్ కన్నా బాగున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దయచేసి, ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్ లేవు, గవర్నమెంట్ స్కూల్ మాత్రమే ఉండేవి. గవర్నమెంట్ స్కూళ్ళ మీద నమ్మకం పెట్టుకోండి. మీ బిడ్డలని ప్రైవేట్ స్కూళ్ళ కన్నా ఎక్కువ ధీటుగా, ఇప్పుడు ఒక అమ్మాయి 555 వచ్చింది, ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఎక్కువ వచ్చినాయి. ప్రభుత్వ స్కూల్లో కూడా టీచర్లు కూడా పోయిన సంవత్సరం కన్నా మా అంకాపూర్ బడిలో సుమారు 50% స్ట్రెంత్ పెంచారు. అలానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ టీచర్లు అందరూ ఇంటింటికి తిరుగుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని మీ బిడ్డలని ప్రభుత్వ స్కూళ్ళకు పంపించి వాళ్ళు ప్రైవేట్గా తీర్చుకుంటారని మనస్ఫూర్తిగా. దానికి సంబంధించి మౌలిక వసతులు, రెండోది ఒక రకమైన కార్పొరేట్ ప్రైవేటు మాయాజాలము, వ్యవస్థలలో విఫలం. ఏదైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో పైరవుల చుట్టూ, పదవుల చుట్టూ, పోటీపోయిల చుట్టూ తిరుగుతున్నారు. ఏదైనా ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులుగా మాకు ఫస్ట్ ప్రధాన దోషులం మేము, రెండవ దోషులు ఐఏఎస్ ఆఫీసర్లు, విద్యాశాఖ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శి, వీళ్ళందరూ దోషులే ఈ విద్యా వ్యవస్థ అవ్వడానికి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు మేము ఏదైతే ఈ వ్యవస్థలో ఉన్న భాగమైన మేము సుమారు 10 లక్షల మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్ అయ్యారు 10 ఏళ్లలో. బంగారు తెలంగాణని ఈరోజు విద్య లేని తెలంగాణని చేస్తున్నారు. కాబట్టి బంగారు తెలంగాణ, నిజమైన బంగారు తెలంగాణ రావాలంటే ఫస్ట్ విద్య రావాలి. పేదవాడి సామాన్యులకు విద్య వచ్చిన రోజు ఏదైతే ఇట్లాంటి కాళేశ్వరం లాంటి అవినీతులు, 1000 కోట్లు, ఈరోజు కూడా ఒక ఇంజనీరింగ్లో 200 కోట్లు, మొన్ననేమో 2000 కోట్లు, ఈ అవినీతి పరుల భరతం పట్టాలంటే ఈ పేదోడి బిడ్డకు, మధ్యతరగతి బిడ్డకు విద్య వస్తేనే, కొడుకులారా ఎన్ని తింటారా మా జీవితాలు, ఒక కనీస వసతులు లేని గ్రామాలలో మేముండి, మౌలిక వసతులు, రోడ్లు లేవు, లైట్లు లేవు, డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, శ్మశానాలు లేవు, విద్యా సంస్థల సౌకర్యాలు లేకపోతే మీరు 1000 కోట్లు ఎట్లా దోసుకుంటారా నా కొడుకులారా అని ఈ బిడ్డలు అడగాలని మనస్ఫూర్తిగా.